ఉన్నటువంటి తండ్రి దేవుడు మనను ప్రేమించి మన భక్తులు మనకు అందించిన తన మహాప్రేమ బట్టి తన మహాకృప బట్టి తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైన క్రీస్తు చేసినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు పరిశుద్ధ ప్రభు దేవుల ఆరాధనకు చేరుకుంటూ వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకి కూడా మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు వారి నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభమైన సమయంలో తెలియజేస్తున్నాను. ప్రతి సమయంలో కూడా సంఘముగా రాజ్యం చేరిన దేవుని గణనామాన్ని కీర్తన ద్వారా వస్తున్నాం. ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన శ్రేష్టమైన దేవుని మాటలు ఆలోచన చేయబోతున్నాం. ఇది ఆరాధనలో మనం విని నేర్చుకుని పోయేది ఆలోచించినటువంటి ధ్యానం ఏంటంటే దేవుడు మనలను ఎందుకు పిలిచాడు అనే విషయాన్ని ఆలోచన చేయబోతున్నాం. ఏదైనా పిలుపు అనేది జరిగితే దాని వెనక ఆధారం ఖచ్చితంగా ఉంటుంది. ఊరకాయ పిలుస్తారా? ఊరక కాలయాపన కోసం ఎవరు పిలిచారు అని అంటే దాని వెనక ఏదో ఖచ్చితమైనటువంటి పని ఉన్నదనే భావాన్ని గమనించవలసిన వారం వెళ్తున్నాం. లోకంలో మానవులుగా పిలిచారు అని అంటే ఏమి కూడా పిలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన సృష్టికర్త అయినటువంటి దేవుడు లోకంలో ఉన్న ప్రజలందరినీ పిలుస్తున్నాడు అని అంటే దానికి బలమైన కారణాలు ఏంటనే విషయాన్ని మనం సంస్కృత నుంచి ఆలోచన చేయాల్సినటువంటి భావం వెళ్తాం. కనుక దేవుడు మనం ఎందుకు పిలిచాడు, దేవుడు ఎందుకు పిలవాల్సి వచ్చింది, పిలవడంలో ఉన్న ఉద్దేశం ఏంటి, ఆంతర్యమైనటువంటి విషయాన్ని మన గ్రంథం నుంచి ఆలోచించబోతున్నాం. కాబట్టి దేవుడు పిలవాలనుకున్నప్పుడు అది ఆయన సంకల్పమైనది. ఏమండి, దేవుడు లోకములో ఉన్న ప్రజలందరికీ కూడా పిలవాలనుకున్నప్పుడు ఆ పిలవడం అనేటువంటిది ఎవరి సంకల్పం అని అంటే అది దేవుని సంకల్పం, అది దేవుని ఉద్దేశం, అది దేవుని ప్రణాళిక. కాబట్టి దానిని పౌలు జ్ఞాపకం చేస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచన భాగాన్ని బట్టి మీరు ఒకసారి గ్రంథం నుంచి గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచన భాగాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి చెప్పబడింది. గ్రంథం ఎవరబడింది? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏ కలగడమాట? మేలు అని అన్నాడు. అంటే నిజంగా ఒక క్రైస్తవునికి దృష్టిలో మేలు అనగానే భౌతిక సంబంధమైన ద్రవపడుతున్నారు. అంటే ప్రార్థనకు వచ్చేటువంటి వారు ఒక ఇల్లు కొనుక్కుంటేనో, లేదా ఒక కారు కొనుక్కుంటేనో, లేదా ఒక ఎకరం పొలం కొనుక్కుంటేనో, లేదా ఒక కేజీ బంగారం కొనుక్కుంటేనో అదే ఆశీర్వాదం అనే భ్రమలో ఉన్నారు తప్ప నిజమైనటువంటి మేలేంటో, నిజమైన దీవెనేంటో, నిజమైన ఆశీర్వాదం ఏంటో ఎరగటువంటి అజ్ఞానంలో నేటి క్రైస్తవ్యం వేగంగా పరిగెత్తుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు అని అన్నాడు. ఏ మేలు? ఏ మేలు అంటే మానవులుగా మనకు అర్థమయ్యేది భౌతిక సంబంధమైన మేలు గురించి మనం ఆలోచన చేస్తాం. ఉద్యోగం అని, ఇల్లు అని, వ్యాపారం అని, కోట్లని, లక్షలని, బిలియన్లని, ఈ భౌతిక అంటే కంటితో చూసేటువంటి వాటిని చూసుకొనే మనము మేలుని భ్రమపడుతున్నాం. కానీ వాస్తవానికి ఆ మేలులు శాశ్వతమైనవి కాదు. నిజంగా మానవుడికి అర్థం కావాల్సిన భావం ఏంటంటే ఆత్మ సంబంధమైన మేలు శాశ్వత కాలం ఉండేవి. ఈ భూమి మీద ఏ మేలైతే కంటికి కనబడతా ఉందో అది కొంతకాలం ఉండే మేలే, కొంతకాలం ఉండే బెనిఫిట్ తప్ప శాశ్వత కాలం గురించి క్రైస్తవులుగా మనం ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, నిజంగా దేవుడు ఏ మేలు గురించి మాట్లాడుతున్నాడంటే ఆత్మ సంబంధమైన శాశ్వత కాలం ఉండేటువంటి దీవెన గురించి గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కానీ మనం ఇప్పుడు కూడా వాటి గురించి మనం ఆలోచన చేయం. కాబట్టి పౌలు అంటున్నాడు, దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ ఏం కలగాలంట? మేలు కలగాలి అని చెప్పవచ్చింది గ్రంథం. కాబట్టి దేవుడు ప్రతి వారిని కూడా పిలవాలని సంకల్పించాడు. ఆయన సంకల్పంలో ఎవరినైతే నిర్ణయించాడో వారిని పిలవబడింది అని చెప్పి కూడా గ్రంథం బోధిస్తుంది. అక్కడ చూడండి 30వ వచన భాగాన్ని, 8వ అధ్యాయము 30వ వచన భాగాన్ని రోమీయులకు రాసిన పత్రికలోనే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను అన్నాడు. అంటే దేవుడు ఎవరినైతే పిలవాలనుకున్నాడో ఆ పిలవాలనుకునే వారి గురించి దేవుడు ఏం చేశాడంట?
నిర్ణయం చేశాడని చెప్పుకొచ్చాడు. కాబట్టి దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచెను అన్నాడు. పిలిచిన వారిని ఏం చేశాడట? పిలిచిన వారిని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు అన్నాడు. నీతిమంతులుగా తీర్చడానికి మనం ఏ పరిస్థితిలో ఉన్నాము? నీతిమంతులుగా ఉన్నామా అని అంటే లేదు. మీరు తీరవసరం లేదు. రోమపత్రం 3:11 వచ్చిన మీరు చూడగలిగితే అక్కడ ఏమడింది? అక్కడ రాయబడిన సాక్ష్యం ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు చెప్పబడింది. అంటే ఈ భూమండలం మీద నీతిమంతులైన వారెవరు లేరు అన్నాడు. కాబట్టి దేవుడు దేనికి పిలిచి ఉండొచ్చు? విందుక, వినోదానిక, విహారయాత్రగా, దేనికనంటే భౌతిక సంబంధమైనటువంటి ఏ బెనిఫిట్ కోసం దేవుడు పిలవలేదు. దేనికి పిలిచాడంట? దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారందరికీ కూడా కాల్ఫర్ చేయబడింది, అనగా ఆహ్వానము లేదా ఇన్విటేషన్ పంపబడింది. ఎందుకు పంపబడింది? వారు ఏం చేయాలని? వారిని నీతిమంతులుగా తీర్చాలని దేవుని యొక్క ఆలోచన, ఆకాంక్ష, అభిలాష మన పట్ల. కాబట్టి అక్కడ చెప్పాడు నీతిమంతుడు లేడు, ఒక్కడైనా కూడా లేడు అన్నాడు. ఒక్కడ కూడా లేని భూమండలం మీద ఉన్న మానవులందరూ నీతిమంతులుగా ఉండాలన్నది దేవుని యొక్క చిరకాల వాంఛ. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి మనకు అవి అర్థం కావట్లేదు, కానీ భౌతిక సంబంధమైనటువంటి కార్యకలాపాలు మాత్రమే మనకు అర్థమవుతా ఉన్న ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవడం లేదు. కాబట్టి దేవుడు తన సంకల్ప ప్రకారంగా దేవుడు ఎవరైతే నిర్ణయించాడో ఆ నిర్ణయించిన వారికి అందరికీ కూడా కాల్పన చేయబడింది. ఏం చేసుకొచ్చాడు? ఇక్కడే కాదు, ఒక్కసారి మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 13వ వచనం మీరు చూడగలిగితే అక్కడ ఏమనంటే నేను నీతిమంతులను పిలువరాలేదు అన్నాడు. ఎందుకని? నీతిమంతులు పిలువరాలేదు అన్నారు కదా. ఎందుకని? కారణం ఏంటి? ఉన్నారా? నీతిమంతులు ఉన్నారా అంటే లేరు. కాబట్టి నీతిమంతులు లేరు గనక, భూమండలం మీద నీతిమంతులు లేరు గనక నేను నీతిమంతులు పిలవరాలేదు. ఎవరు పిలవచ్చుంది? నేను పాపులనే పిలవచ్చుంది అన్నాడు. అంటే ఈ భూమండలం మీద ఎవరున్నారా అంటే పాపులైన మనుషులే ఉన్నారు తప్ప నీతిమంతులుగా ఉన్నవారెవరు లేరు అని చెప్పి గ్రంథం మనకు బోధిస్తా ఉంది. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడైనా కూడా లేడు. కానీ అలాంటి పాపులుగా ఉన్న మనలను నీతిమంతులుగా తీర్చడం కొరకే నేను పాపులను పిలవచ్చినటువంటి మాటని యేసుక్రీస్తు వారు చెప్పుకొచ్చారు. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం మీరు చూడగలిగితే ప్రయాసపడి భారము అన్నాడు. ఏమన్నాడు? ప్రయాసపడి భారము అన్నాడు. అది ఏ రకమైన భారము? అప్పుల భారమా, అనారోగ్య భారమా, లేదా మనిషి యొక్క ఊహల్లో ఉన్న ఏ రకమైన భారం? అది అంటే మనిషి యొక్క ఊహల్లో ఉన్న అది ఏ రకమైన భావం కానే కాదు. మానవులకు అర్థం కాంది, దేవుని చిత్త ప్రకారమైంది ఏంటంటే ఈ లోకంలో నీతిమంతులు లేరు. నీతిమంతులు లేకపోతే ఎవరున్నారు? పాపులే ఉన్నారు. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ప్రయాసపడి భారం ఏ భారం అని అంటే అది పాపాల భారం అన్నాడు. ఏ భారము? పాపాల భారం అన్నాడు. కాబట్టి అన్నాడు ప్రయాసపడి పాపాల భారాన్ని మోయిస్తున్న సమస్త ప్రజలారా లేదా జనులారా ఎక్కడ రావాలి? నా యొద్దకు రండి అని చెప్పాడు. నా యొద్దకు వస్తే ఏం చెప్పాడు? నీకు ఇల్లు ఇస్తానని చెప్పలేదు, నీకు కారు ఇస్తానని చెప్పలేదు, ఎక్కడ పొలం ఇస్తానని చెప్పలేదు, లేదా ఒక సూట్ కేసు ఇస్తానని చెప్పలేదు. దేవుడు ఎక్కడ చెప్పలేదు ఆ సంబంధమైన మాట. కానీ ఇవాళ మనం చేసేటువంటి టోలింగ్ ఏంటంటే యేసు నమ్మండి ఆరోగ్యం ఇస్తాడు, యేసు నమ్మండి ఇల్లు ఇస్తాడు, యేసు నమ్మండి పిల్లలు ఇస్తాడు, యేసు నమ్మండి ఉద్యోగం ఇస్తాడు అనేటువంటి ఈ పత్తి వ్యాపారాలతోనే క్రైస్తవ్యం భ్రష్టత్వాన్ని పెడుతున్న విషయం మర్చిపోకండి. కాబట్టి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే పాపులుగా ఉన్న మనలను నీతిమంతులుగా తీర్చడం కొరకే మహోన్నతమైన దేవుడు తన కుమారుడు క్రీస్తు ఈ భూలోకానికి పంపించారు. కానీ ఈ నగ్న సత్యాన్ని లేదా ఈ వాస్తవాన్ని ప్రపంచం ఏనాడో కాలు రాసేసి వాళ్ళ ఆశలకు వాళ్ళ ఉద్దేశాలకు అనుగుణంగా ఎప్పుడో దాన్ని తీసుకొచ్చారు. అలాగున వారు నిర్ణయం చేసుకున్నారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని పిల్లల. కాబట్టి దేవుడు ప్రపంచంలో ప్రతి వారిని కూడా దేవుడు పిలవాలనుకున్నాడు. ఎలా? లోకంలో మానవులు ఇవాళ ఆన్లైన్ కానీ లేదా సోషల్ మీడియానే మీరు చూస్తే
దేవుడు ప్రార్థన విషయాలకు వచ్చేసరికి బైబిల్లో ఉన్నదానికి వారు బోధించేదానికి ఎక్కడ కూడా ఏం కనిపించదు అంటే ఒకేలా కనిపించదు, తారతమ్యం కనపడతా ఉంటుంది. కానీ వాళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో, అది యూట్యూబ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, బట్ ఏదైనా సోషల్ మీడియా అవ్వచ్చు, కానీ ఇవాళ ప్రపంచం ప్రతి వారు సేవకు వచ్చిన వారు చెప్పే సంగతి ఏంటంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని చెప్పుకొస్తారు. ఏం చేశారంట? దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని చెప్పుకొస్తా ఉంటారు ఇవాళ ప్రపంచంలో. కానీ దేవుడు ప్రత్యేకంగా ఎవరైనా పిలిచాడా? కొత్త చట్ట ప్రకారంగా లోకములో ఉన్న ప్రజలందరూ ఎవరు? లోకములో ఉన్న పాపులుగా ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు పిలిచాడు. ఎవరి ద్వారా పిలిచాడు? దేని ద్వారా పిలిచాడు? ఒకే ఒక్క కాన్సెప్ట్. ఇంకా కళను, దర్శనమనో, వెన్నుతట్టనో, తలదట్టనో చెప్పడానికి ఆస్కారమే లేదు క్రైస్తవ ప్రపంచానికి. దాన్ని పోల్ జ్ఞాపకం చేసుకొచ్చి ఒకసారి చూడండి. తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మీరు చూస్తే, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచన భాగాన్ని, మీరిలాగు రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను అన్నాడు. అంటే లోకములో పాపులుగా ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు ఎందుకు పిలిచాడు అంటే సువార్త ద్వారా మాత్రమే పిలిచాడు. ఇక వేరే కాన్సెప్ట్ ఏమైనా ఉందంటే లేదు. కాబట్టి ప్రపంచం పాపములో ఉన్న ప్రపంచాన్ని దేవుడు సువార్త ద్వారా మాత్రమే పిలిచాడని లేఖనంతా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. కానీ వాళ్ళ బైబిల్ గ్రంథాన్ని ప్రపంచం ఏనాడు విడిచిపెట్టింది కాబట్టి నన్ను కలలో పిలిచాడనో, నన్ను దర్శనంలో పిలిచాడనో, నాకేదో కల వచ్చిందనో, ఏదో నేను ఊహించుకున్నానటువంటి భ్రమలో ఎంతో మంది సేవకు వస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ నిజంగా ఒక రకంగా క్రైస్తవ్యాన్ని చూస్తే పిచ్చివాడి చేతిలో రాయి కన్నా కోతి చేతిలో కొబ్బరికాయ కన్నా కూడా దారుణంగా మారింది. ఎందుకంటే ఎవరు ఏ ఉద్దేశంతో వస్తారో ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఎందుకంటే నిజమైన ఖచ్చితమైనటువంటి లేఖనపరమైన భారమే ఉంటే నిజంగా వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడే అవకాశం ఉండదు. వాళ్ళకి వాక్యపరమైనటువంటి సత్యం వారికి తెలియదు కనుకనే నిన్న దాకా ఇప్పటిదాకా ట్రోల్ అవుతున్నది ఏంటో చెప్పండి. ప్రపంచంలో, క్రిస్టియానిటీలో, సోషల్ మీడియాలో చెప్పండి. ఎవడెవడో సేవకు వస్తాడు, ఏం చెబుతాడో తెలియదు. నిజంగా కోళ్ళు వేయడానికి క్రైస్తవానికి సంబంధం ఉందా? ఏమండి, ఇవాళ ప్రపంచంలో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఎవరి నోట విందామన్నా కోడి వేయటమే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి దేవుడి చిత్త ప్రకారంగా గ్రంథం యొక్క జ్ఞానం పెరిగితే మనం అజ్ఞానంగా మాట్లాడతానికి అసలు ఆస్కారం లేదు. మాట్లాడగలిగితే గంటలు మాట్లాడే ప్రసంగాలు ఉన్నాయి తప్ప కోళ్ళు పోయి కుక్కలు పోయే మాట మనకెందుకు? కాబట్టి దేవుడి చిత్త ప్రకారం మనం గమనించినట్లయితే ఇవాళ దేవుని వాక్యం పట్ల లేదా సువార్త పట్ల ప్రపంచానికి ఒక నిబద్ధత అనేది ఖచ్చితంగా లేదన్నది మాత్రమే మనకు అర్థమవుతున్న సత్యం దేవుని పిల్లలారా. కాబట్టి దేవుడు మా సువార్త వలన నన్ను గాని మిమ్మల్ని గాని ప్రపంచంలో 357 దేశాల్లో ఉన్న ప్రతి వారిని కూడా దేవుడు ఒకే రకంగా పిలిచాడు తప్ప సామాన్యుడు ఒకలాగా, సామంతుడు ఒకలాగా, దరిద్రుడు ఒకలాగా మనం కాల్ఫర్ చేస్తాం. నిజంగా చాలా మంది వివాహ సంబంధమైన కార్యక్రమాలకి కార్డులు కొట్టిస్తూ ఉంటారు. అంటే రిచ్ వన్ పీపుల్ లేదా రాయల్ ఫ్యామిలీస్ కార్డులు కొట్టిస్తూ ఉంటారు. సామాన్యులకు ఒక కార్డు, సామంతులకు ఒక కార్డు, విఐపీలకు ఒక కార్డు, అట్లాగా మార్చి ఆహ్వాన పత్రిక కొట్టిస్తూ ఉంటారు. కానీ మహోన్నతమైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడికి ఏమీ లేదు పక్షపాతం, పార్షియాలిటీ అనేది ఏమీ లేదు కనుక దేవుడు ఒకే రకంగా, అది సామాన్యుడైనా, సామంతుడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా, ప్రపంచంలో పుట్టిన వారందరికీ కూడా దేవుడు ఒకే రీతిగా వాటిని పిలిచాడు. అది కేవలం స్వార్థమైన విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కానీ ఇవాళ మన ఆలోచనకి దేవుని ఆలోచనకి తేడా ఉందా లేదా? ఖచ్చితంగా తేడా ఉంది. కాబట్టి మన ఆలోచనలు లేదా మన జ్ఞానం అనేది అది ఎవరు కూడా ఖచ్చితంగా క్వశ్చన్ వేసేది అయి ఉంటుంది. కానీ దేవుని జ్ఞానానికి ఎవరు కూడా క్వశ్చన్ వేయని అవసరం లేదు, ఉండదు. దేవుని పిల్లడారా. కాబట్టి దేవుడు మనందరినీ కూడా పిలిచారు. దేని పిలిచారు? పాపులుగా ఉన్న మన జీవితాలను మార్చుకుని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసుకోవడం కోసమే దేవుడు పిలిచాడు అన్న విషయాన్ని లేఖనాలైతే స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాయి. కానీ దేవుడైతే పిలిచాడు. కానీ పిలిచిన దేవుడి పిలుపుని చూస్తారా, లోకాన్ని చూస్తామా అని అంటే క్రైస్తవులమే, ప్రార్థనకి వెళ్లే వారమే. కానీ పిలువబడిన పిలుపును చూస్తారా అని అంటే చూడరు. ఏం చూస్తారు? పిలువబడిన పిలుపుని చూడరు. ఏం చేస్తారంటే పిలవకుండానే, తలవకుండానే
ఖచ్చితంగా పిలువబడిన పిలుపుని విడిచిపెట్టి లోక వైపు చూస్తూ ఉంటాం. ఇవాళ ప్రపంచానికి ఉన్నటువంటి స్థితి అదే. కాబట్టి దాన్ని మనం వాక్యపఠనం చేసినప్పుడు ఈ దేవుని పిల్లడాలి. కాబట్టి క్రీస్తు కృపను బట్టి గలతీ పత్రిక 1:6 మాటలో క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి, చూడండి, మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుడు చూడగా ఏమవుతుందట? ఆశ్చర్యమవుతుందన్నాడు. ఎవరి గురించి మాట్లాడాడు? లోకములో ఉన్న అన్యుల గురించి మాట్లాడలేదు. అక్కడ ఎవరి గురించి మాట్లాడాడు? క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుణ్ణి వెంబడిస్తున్నామని చెప్పుకునేటువంటి క్రైస్తవ ప్రపంచం గురించే మాట్లాడాడు పౌలు. అక్కడ మాట్లాడాడు. కాబట్టి అంటున్నాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి. పిలిచారు, సాతాను పిలిచాడా? లోకం పిలిచిందా? ఎవరు పిలవలేదు. కానీ పిలవకుండానే లోకం వెంబడి, పిలవకుండానే సాతాను వెంబడి నడిచే క్రైస్తవ ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నాం దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా. కాబట్టి గ్రంథం బోధిస్తున్నాము, మిమ్మల్ని పిలిచిందేమో దేవుడు, కానీ పిలవకుండానే వెంబడించేదేమో దెయ్యాన్ని, సాతాన్ని. ఈ లోకంలో క్రైస్తవ ప్రపంచం అంతా ఎంత వేదన ఉంటుంది. సొమ్ము ఒకటిది, సొమ్ము ఒకటిది అయితే ఎంత మర్యాదగా ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టేది ఒకళ్ళు. ఏమండి, మా ఇంట్లో అన్నం తిని ఎవరో ఇంట్లో పని చేస్తే ఏమంటుందా? కాబట్టి మనల్ని పోషించేదేమో దేవుడు, సృష్టించిందేమో దేవుడు, దేవుని మాట ఏమన్నేమో దేవుడు, పిలిచిందేమో దేవుడు. కానీ మనం చేసే పనులన్నీ ఏ పనులు? దెయ్యాల పనులు కాకపోతే ఇంకేమన్నా? కాబట్టి దేవుని పిల్లల అలాగ బయటికి వెళ్ళిపోవడం అనేది చాలా విచారకరమైన సంగతి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని పిల్లడాలి. కాబట్టి పిలువబడిన పిలుపుని చూడండి. మీరు దేనికి పిలిచాడు? పిలవడం వల్ల అర్థం ఏంటి? దేనికి పిలిచాడు అంటే ఖచ్చితమైన కాన్సెప్ట్ కలిగి ఉండాలని పౌలు మాట్లాడుతున్నారు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 భాగాన్ని మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 భాగాన్ని, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అంటాడు. మనం పిలుపుని చూస్తామా? లోకాన్ని చూస్తామా? లోకాన్ని చూస్తాం. దేనికని? లోకంలో ఉన్న ఆర్భాటం, లోకంలో ఉన్న ఆనందం, లోకంలో ఉన్న ఆహ్లాదం ఏడలేదు. క్రీస్తులు ఏడుంది? నిజంగా దైవ సంబంధమైన దైవ జ్ఞానం అర్థమైతే లోకంలో లేనిదేంటో, దేవుల్లో ఉన్నదేంటో అర్థమవుతుంది. కాబట్టి మనకు దైవ సంబంధంగా దైవ జ్ఞానం అనేది లేఖనం అర్థం కాలేదు. కాబట్టి మనకు లోకం మీదనే వ్యామోహం ఉంటుంది. ఏముంది లోకంలో? లోకంలో మనం అంతా ఏం పారేసుకున్నామంటే పారేసింది ఏమీ లేదు. కానీ వాడు మారేశాడు, దాని వెనక మనం పరిగెత్తుతున్నాం. కాబట్టి కదా యోహాను రాసిన మొదటి పత్రిక 2:15 చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి, అవి తండ్రి అయిన దేవుని వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకంలో ఏముందయ్యా అని ప్రశ్నిస్తే 3 ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఏమున్నాయి? ఒకటి శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవనం. ఈ 3 వెంటనే మన జీవితాల్లో పరిగెత్తిస్తున్నామే తప్ప వాటిని విడిచిపెట్టి మళ్ళీ పిలిచిన నిజమైన పిలుపునకు ఖచ్చితంగా సరెండర్ అయ్యేటువంటి ఆలోచన చేస్తామంటే చెయ్యం. ఎప్పటిదాకా? ఈ లోకాన్ని విడిచేదాకా. ఏమండి, ఈ లోకాన్ని విడిచేదాకా మన దాని గురించి ఆలోచనే చేయం వాస్తవానికి. కాబట్టి అలా చేయకపోవడం వల్ల నష్టపోయిన మనమా దేవుడా అని అంటే మనమే. ఎందుకంటే దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. నిజంగా 2024 సంవత్సరంలో లోకంలో మనుషులుగా ఉన్న మనం ఏం చేస్తామన్నది పక్క పెట్టేసేయండి. కానీ 2025 సంవత్సరాన్ని దయాళుని దేవుడు మనకు తెచ్చేస్తాడు. కనీసం ఈ సంవత్సరంలోనైనా, ఈ రోజుల్లోనైనా మన పాపపు జీవితాన్ని ఎంచుకోవాలా, మార్చుకుని మలినపు జీవితాన్ని విడిచిపెట్టి నీతిమంతులుగా తెచ్చబడటానికి యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే తప్ప లేకపోతే ప్రత్యామ్నాయం లేదన్నది గ్రంథం బోధించే వాస్తవాలకు దేవుని పిల్లల. కాబట్టి ఇక్కడ ఉన్న పిలువబడిన పిలుపుని చూడండి అన్నాడు. ఈ పిలుపు ఎవరు చూస్తారు? ఈ పిలుపు ఎవరికి అవసరం? లోకంలో ఉందైతే ఆనందంగా, ఆర్భాటంగా, ఆహ్లాదంగా ఉంది కాబట్టి ఆ పిలుపునే చూడటానికి వాళ్ళకి ఆలోచన చేస్తారు తప్ప దేవుని చిత్తానుసారంగా చేసేటువంటి ఆలోచన మనం చేయలేం. వాస్తవానికి చూడొచ్చు. అక్కడ పౌలు మాట్లాడాడు మొదటి కొరింథీ పత్రికలోనే 1:26 మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు గాని. దేవుడు ప్రపంచంలో లేని ఏ వంశానికి కూడా దేవుడు అట్లాంటి ఆధిక్యతని దేవుడు ఇవ్వలేదు. కానీ వాస్తవానికి గ్రంథ ప్రకారంగా మనం గమనిస్తే దేవుడు లోకంలో మనుషులందరికీ కూడా దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో లేఖలు ఏదైతే మనకు అర్థమవుతుంది. కానీ వాస్తవానికి దేవుడు అందరినీ పిలిచాడు.
అందరిని పిలిచాడా, కొందరిని పిలిచాడా? దేవుని పిలుపులో పార్షాలిటీ ఉందా లేదా అంటే లేదు. ఎక్కడ కూడా కనపడటానికి ఆస్కారమే లేదు. మనం చూసేటువంటి చూపులు తేడా ఉంటుంది. ఎందుకంటే సామాన్యమైన మానవుడికి ఒకలా కనపడతా ఉంటుంది ప్రపంచం. కామెరలు వచ్చిన వాడికి ఒకలా కనపడతా ఉంటుంది. అంతా ఒకేలా కనపడిందా? కనపడదు. కామెరలు వచ్చిన వాడికి ఏమో అది ఏ కలర్ చూసినా పచ్చగానే కనపడతా ఉంటుంది. కానీ మంచి అంటే కామెర లేని వ్యక్తి ఎలా వస్తాడంటే కలర్ కలగా కనపడతా ఉంటుంది. కానీ నేటి క్రైస్తవ్యానికి ఏమొచ్చింది అంటే కామెరలు అయింది కాబట్టి ఏంటన్నది అంటే నీతి ఏదో, న్యాయమేదో, సత్యమేదో, అసత్యమేదో, జ్ఞానమేదో, అజ్ఞానమేదో, విశ్వాసమేదో, అవిశ్వాసమేదో, దేవుడెవరో, దెయ్యమెవరో, ఎవరు పిలిచారో, ఎవరు వెంట వెళ్తున్నాం అన్నటువంటి విచక్షణ లేనటువంటి క్రైస్తవ్యం ఆకాశానికి అంటే ఎంత ఉంది, ఉపయోగమైనా లేదు వాస్తవానికి. కాబట్టి దేవుని పిల్లల గ్రంథం బోధించే వాస్తవం ఏంటంటే పిలువబడిన పిలుపును చూడండి అన్నాడు. అందరిని పిలిచాడు. ఒక్కసారి మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏంటంటే పిలువబడిన వారు ఎంతమంది? అనేకులు అన్నాడు. పిలువబడిందేమో అనేకులు, ఏర్పరచబడింది ఎంతమంది? ఎంతమంది అండి? పిలువబడిన వారేమో అనేకులు, ఏర్పరచబడిన వారు ఎంతమంది? 14వ వచన భాగాన్ని మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచన భాగాన్ని. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాడు అన్నాడు. అక్కడ చెప్పబడిన మాట దేనికై అంటే అక్కడ రెండు ఖచ్చితమైనటువంటి కాన్సెప్ట్లు చేపడ్డాయి. ఎందుకనంటే అక్కడ ఎవరైతే పెళ్లి వస్త్రం లేక పెళ్లి మీదకి వచ్చారో వాడేమని చెప్పాడు? కాళ్ళు చేతులు కట్టి ఏమన్నాడు? కట్టిక సేగటిలోనికి త్రోసివేయండి అన్నాడు. అక్కడ ఏముంటాయంట? ఏడ్పును పండ్లు కొరుకుతాయి ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఇది దేనికి అని అంటే ఈ లోకంలో సజీవులుగా ఉన్న మనం దేవుడు పిలిచిన పిలుపును నిర్లక్ష్యం చేస్తే, ఏమంటే నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునే ఛాన్స్ ఎవరికి లేదు. కాబట్టి మీకు తినవసలేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా అదే మాట్లాడాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందుము అన్నాడు. తప్పించుకునే ఛాన్స్ ఉందా? నిజంగా దేవుని పిలుపు విని దేవుని మాటకు లోబడిన వారి కొరకు పరలోకం ఎదురు చూస్తా ఉంది. ఎవరైతే ఈ భూమి మీద పిలువబడిన పిలుపును నిర్లక్ష్యం చేసి ఏ పిలుపులే ఏ ప్రార్థన లేని ఎవరైతే భూమి మీద నిర్లక్ష్యం చేస్తారో వారి కొరకు ఏం ఎదురు చూస్తుంది? నిత్య నరకం ఎదురు చూస్తా ఉన్నాయి. కాబట్టి నిత్య నరకమా మన గమ్యం? మన గమ్యము నిత్య పరలోకం అన్నది తేల్చుకోవాల్సింది మనమే. ఇక్కడ దేవుడు తేల్చే సంగతి కాదు ఇక్కడ. ఎందుకంటే దేవుడు చక్కటి అవకాశాలు మనకి ఇచ్చాడు. నువ్వు పరలోకానికి వెళ్తావా, నిత్య నరకానికి వెళ్తావా తేల్చుకోవాల్సింది మనమే తప్ప మరొకరు కాదు. వాస్తవానికి ఆదివారం వస్తే పలానా కూర వండుకుని ఎవరు చెప్తారా? ఎవరు చెప్పరు. ఎందుకంటే మనమే నిర్ణయించుకుంటాం. ఇవాళ మటన్ తెచ్చుకోవాలా, ఇవాళ చేపలు తెచ్చుకోవాలా, లేకపోతే పచ్చడి వేసుకుని తినాలా, కోడిగుడ్లు వండుకోవాలా, మన వ్యక్తిగత నిర్ణయం. అలాగే దేవుడు చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడైతే పిలిచాడు, మనల్ని అందరం చూశాడు. మనమందరం పాపులుగానే కనపడ్డాం. మన దగ్గర నీతి అనేది లేదు కనుక అలాంటి పాపులుగా ఉన్న మన జీవితాలను మార్చడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మీకు ఇచ్చి అందరినీ దేవుడు పిలిచాడు. ఎంతమంది పిలుపు పట్టారో, ఎంతమంది విడిచిపెడతారు అన్నది ఇవాళే త్యాగం. ఇవాళే త్యాగం. ఎందుకంటే ఖచ్చితంగా దేవుని పిలుపు వినవారంత బంధం, లోబడిన వారంత బంధం అన్నది తేల్చేటువంటి ఒక దినమున్నదనే విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి దాన్ని పౌలు మాట్లాడేశాడు. అపోస్తల కార్యక్రమం 17వ అధ్యాయము 31వ వచన భాగాన్ని నీతిని అనుసరించి అన్నాడు. మనమేమో నీతిమంతులం కాదు. దేవుడు పిలిచిందేమో నీతిమంతులం చేయడం కోసమే దేవుడు పిలిచాడు. కానీ అక్కడ ఉన్నాడు, నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబడే ఒక దినాన్ని దేవుడు మాత్రం నిర్ణయించాడు. ఆ నిర్ణయించబడిన దినాన దేవుని పిలుపు విన్నావో, దేవుని పిలుపు విడిచిపెట్టావో, దేవుని మాటకు లోబడలేదన్నది తేల్చేటువంటి ఒక దినం మాత్రం ఖచ్చితంగా ఉన్నది అని మర్చిపోతాడు. దేవుడు ప్రతి దినం పిలిచాడు. ఎవరిని? దేవుడు ఒక మానవుని ప్రతి నిత్యము పిలిచాడు. పిలిచిన వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఎవరైనా ప్రతిరోజు పిలిచాడు. ఎవరిని? ఆదామా అనేటువంటి స్నేహభావంతో ప్రతిరోజు పిలిచాడు ఆదాముని. కానీ అలాగే రోజు అన్ని పిలిచాడు ఆదాముని. ఆదాము దేవుని దగ్గర రాలేకపోయాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? దగ్గర ఏముంది?
ఆజ్ఞ అతిక్రమించాడు కనుక, దేవుని మాట తప్పాడు కనుక ఆ వ్యక్తి పాపిగా మార్చబడ్డాడు. పాపిగా మార్చబడిన వ్యక్తి దేవుని ఎందుకు రాగలిగాడా? నేను దిగంబరిని అని చెప్పుకొచ్చాడు, అంటే నేను దిక్కులేను అని చెప్పుకొచ్చాడు. ఈ లోకంలో నిజంగా దేవుని పిలుపుని విని దానిని నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునేటువంటి ఛాన్స్ ఎవరికి లేదు. ప్రియ దేవుని పిల్లలారా, మర్చిపోకండి. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే ఖచ్చితంగా పిలవడంలో ఖచ్చితమైన ఉద్దేశం ఉందని చెప్పుకొచ్చింది గ్రంథం. ఏముందంట? ఉద్దేశం ఉంది అని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే మనమంతా పాపులుగా ఉన్నాం, మనమంతా అనీతిమంతులుగా ఉన్నాం, మనమంతా అవిధేయులుగా ఉన్నాం, మనమంతా అవిశ్వాసులుగా ఉన్నాం కనుక మనల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, ఒక్కసారి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 4:7 చూస్తే దేనికి పిలిచాడు అక్కడ కారణం చెప్పబడింది. తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 4:7 కానీ పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను అన్నాడు. దేవుడు దేనికి పిలిచాడు? పరిశుద్ధులు అవ్వడానికి దేవుడు పిలిచాడు. కానీ మనం ఎలా ఉన్నాము? మనం పాపులుగానే ఉన్నాం. దేవుడు తన కుమారుడు క్రీస్తులోకి పంపించి మీరు పరిశుద్ధులు అవ్వండి, మీరు నీతిమంతులు అవ్వండి, మీరు నీతిమంతులు, మీరు పరిశుద్ధులు అయితేనే మీ ద్వారా దేవునికి మహిమ వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని లేఖలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కానీ మనం ఎలా ఉన్నాము అని అంటే మనం ఇంకా పాపులుగానే ఉన్నాం. దానికి దేవుడు ఉత్తరవాది అంటారా? కాదు. మన జీవితానికి మనమే ఉత్తరవాదులు కనుక దేవుడు ఎందుకు పిలిచాడో జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు పరిశుద్ధులు అనడానికి దేవుడు పిలిచాడు అన్నాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు ఏమై ఉన్నాడు? దాన్నే పేరుతో చెప్పుకొచ్చాడు. పేతురు మొదటి పత్రిక 1:10 వస్తే మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును కూడా మీ సమస్త ప్రవర్తన ఏమై ఉండాలంట? పరిశుద్ధులై ఉండాలి అని చెప్పుకొచ్చాడు. దేవుడేమో పరిశుద్ధుడైతే మనమేమో పాపం అయితే అవకాశం ఉందా? దేవుణ్ణి ఆరాధించే అర్హత లేదు, దేవుణ్ణి ప్రార్థించే అర్హత లేదు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించే అవకాశం లేదు. మనము దేవునికి చాలా దూరంగా ఉన్నామని చెప్పుకొచ్చింది. ఎంత దూరం అయ్యా అంటే తూర్పుకి పడవన దూరం, చేమిడి తండ్రి అంత ఉందా? కాబట్టి గ్రంథం మనకు బోధిస్తుంది. 103 కింద మాకు జ్ఞాపకం చేశాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో దేవుడు మీకును మీ అతిక్రమాలకి అంత దూరం చేశాడు అని చెప్పుకొచ్చాడు. కాబట్టి అలా పాపంతో ఉన్న వ్యక్తి దేవుణ్ణి ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, ఆన్లైన్ చేసినా, ఉపవాస ప్రార్థన చేసినా, తలకిందుగా తపస్సు చేసినా దేవుడు వారి మార వినడం. నేను చెప్పే మాట కాదు. ఎక్కడ? యోహాను సువార్త 9:37 చెప్పబడుతున్న సత్యం ఏంటంటే, ఏలయనగా దేవుడు పాపుల మనవి ఆలకింపడం అన్నాడు. ఈ లోకంలో ఏ పాపి అయినా, ఎలాంటి మానవుడు పాపిగా ఉన్నా ఆ వ్యక్తి ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, ఆన్లైన్ చేసినా, ఏం చేసినా దేవుడు వినడం. ఎందుకంటే చెవిటి వాడి చెవులు శంఖ వదిలినట్టు. ఎందుకంటే మీకును దేవునికి మధ్యలో ఉన్నాయి. మానవునికి పరలోకమందున దేవునికి మధ్యలో ఉంది. పాపము అనేటువంటి చైనా గోడ ఉంది. కాబట్టి ఆయన మీ మనవి ఆలకింపడం. మీరు తండ్రి అన్నా, దేవుడన్నా, నాయనన్నా, ప్రభు అన్నా, మీరేమన్నా కూడా ఉపయోగం లేదన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చు అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా మన సమస్త ప్రవర్తన ఇలా ఉండాలంట. పరిశుద్ధులుగా ఉండడం కోసమే దేవుడు తన కుమారుని ద్వారా మనందరికీ కూడా దేవుడు పిలిచాడు. గ్రంథం మనం బోధిస్తా ఉంది. దేవుడు పిలిచాడు, పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. కానీ ఆ పిలుపును అందుకున్న మనం పరిశుద్ధమై ఉన్నామా అని అంటే ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ప్రపంచానికి. నిజంగా ఆయన సృష్టికర్త దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనతో సహవాసం చేసే మనం, ఆయనని విశ్వాసం ఇచ్చిన మనం కూడా ఏమై ఉండాలంటే మనం కూడా పరిశుద్ధమై ఉండాలని దేవుడు ఖచ్చితంగా కోరుతున్నాడు. వాస్తవానికి సత్యం అది. కానీ ఇంకా ఎవరైతే అట్టి సువార్తకు లోబడకుండా వారు పాపులుగా జీవిస్తూ ఉన్నట్టయితే వారికి ఖచ్చితమైనటువంటి పెను ప్రమాదం ఉన్నదని ఈ విషయాన్ని మర్చిపోకండి, మరవకండి ప్రియ సహోదరి సహోదరులా. అంత మాత్రమే కాకుండా సమాధానం అనేది కావాలి. ఎవరికి సమాధానం? ఇవాళ ఏ కుటుంబాన్ని భౌతిక సంబంధమైన స్ట్రక్చర్ జ్ఞాపకం చేస్తుంది. ఇవాళ ప్రపంచంలో ఉన్న ఏ కుటుంబానికైనా డబ్బులు ఉండొచ్చు, బిల్డింగులు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, మేడల మిద్దెలు ఉండొచ్చు. కానీ లేదేంటి చెప్పండి?
లేనిదేంటి? అన్నీ ఉన్నాయి. డబ్బులున్నాయి, బంగ్లాలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మిద్దెలున్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. కానీ కుటుంబాల మధ్యనే లేవు. ఖచ్చితమైన సమాధానాలు లేవు. సమాధానాలు ఉన్నాయంటారా? లేవు. ఎవరికి వారే భర్త శత్రువులు, భర్త వైరుధ్యం. వాళ్ళంటే వీళ్ళకి, వీళ్ళంటే వాళ్ళకి గిట్టని పరిస్థితి. ఎవరికి? క్రైస్తవ గురించే మాట్లాడుతుంది, లోకస్తుల గురించి కాదు. దేవుని పిల్లమని చెప్పుకుంటూ దేవుని వారమని చెప్పుకుని మనకే ఏం లేదు. మన కుటుంబాల మధ్య సమాధానం లేని పరిస్థితుల్లో మనం భూమి మీద బ్రతుకుతున్నాం. అలాగుని పరలోకములో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మనతో సమాధానంగా ఉండాలి. ఎలా? ఒక వ్యక్తి పాపిగా ఉన్నంతకాలం దేవుడికి సమాధానంగా ఉండే పరిస్థితి లేనే లేదు. వాస్తవానికి చూడండి ఒకసారి పౌలు చెప్పుకొస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం మీరు చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో సమాధానంగా ఉండడానికి దేవుడు పిలిచాడు అన్నాడు. 7వ అధ్యాయం 14వ వచనం భాగాన్ని, 7వ అధ్యాయం 15వ వచనం భాగాన్ని, సమాధానముగా ఉండటకు దేవుడు మనను పిలిచి ఉన్నాడు అన్నాడు. ఎవరితో సమాధానం? ఇక్కడ మనం భౌతిక సంబంధమైన గురించి ఆలోచన చేస్తాం, కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడితో సమాధానం గురించి మనం ఆలోచన చేయట్లేదు. ఈ లోకంలో ఏ కుటుంబంతోనైనా, ఏ బంధువుతోనైనా సమాధానం ఎంతకాలం? మనిషి మరణించేంత వరకే సమాధానం అవసరం. చనిపోయిన తర్వాత అవసరమా దేవుడు సమాధానం ఏ వ్యక్తితోనైనా? లేదు. కానీ ఇక్కడ మన సృష్టికర్త అయిన దేవుడితో అయితే సదాకాలం సమాధానంగా ఉండాలి. సదాకాలం. ఎందుకని? మనం ఈ లోకాన్ని విడిస్తే ఎక్కడికి వెళ్తాం? ఈ లోకాన్ని విడవగానే ఎక్కడికి వెళ్ళాలి? మరొక లోకానికి వెళ్ళాలి. ఆ మరొక లోకానికి దేవుడు ఎవరో, మరొక లోకానికి చక్రవర్తి ఎవరో అంటే యెహోవాయే దేవుడు దానికి. కాబట్టి ఇక్కడ ఈ భూ సంబంధమైన సమాధానం ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ మన సృష్టికర్త అయినటువంటి దేవుడితో సమాధానం ఖచ్చితంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నిజంగా సమాధానం ఎలా వచ్చింది మనకి? డబ్బులు ఇస్తే వచ్చిందా? ఎవరు తాకట్టు పెడితే వచ్చిందా? కాదు. పాపి అయిన మానవునికి పరలోకములో దేవుడితో సమాధానం ఎట్లా వచ్చిందండి? ఎట్లా వచ్చింది? సమాధానం లేదు. మనం దూరస్తులమై ఉన్నాం, మనం పాపులమై ఉన్నాం, దేవుడికి ఇష్టం కూడా కాదని చెప్పుకొచ్చారు. మరి ఎట్లా సమాధానం వచ్చిందో ఒక్కసారి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాల్లో ఉన్న సారాంశాన్ని మనం చదవతాం ఈ సమయంలో. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. కాబట్టి ఆయన రక్తము వలన అన్నాడు. ఎవరి రక్తం? ఏ క్రీస్తు ప్రభువారైతే 2024 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి మనందరి పాపావిషమైన పస్కా పశువుగా, గొర్రె పిల్లగా వధించబడితే ఆయన రక్తము వలన ఇప్పుడు మనం ఏం చేయబడ్డామంట? నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఎక్కడి నుంచి? ఉగ్రత నుంచి అన్నాడు. ఉగ్రత ఎక్కడ ఉంది? పరలోకంలో ఉందా, నరకంలో ఉందా? ఉగ్రత అనేది, దేవుని కోపం అనేది పరలోకంలో ఉంటుందా లేదా నరకంలో ఉంటుందా? నరకంలో ఉన్నవారి మీదకే, నరకానికి వెళ్లే వారి మీదకి మాత్రమే దేవుని ఉగ్రత అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడదుము. ఎలయనగా చూడండి, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరణించేముగా రక్షించబడదు అన్నాడు. సమాధానం ఎవరు వచ్చింది? డబ్బులు ఇస్తే వచ్చిందా? ఎక్కడ పొలం ఇస్తే వచ్చిందా? కేజీ బంగారం ఇస్తే వచ్చిందంటే లోక సంబంధమైన వేటి వల్ల రాలేదు. యేసు ప్రభు వారి యొక్క మరణము ద్వారా, యేసు ప్రభు చిందించినటువంటి రక్తము ద్వారా ప్రపంచానికి సమాధానం వచ్చిందని. కాబట్టి ఇప్పుడు మనము సమాధాన స్థితి పొంది ఉన్నామన్నాడు. ఒక సత్యం చూడండి 11వ వచన భాగాన్ని. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని చెప్పుకొచ్చాడు. ఎవరితోటి? భార్యతో భర్తనో, లేదా కుటుంబంతో పిల్లలను, లేదా పిల్లలతో తల్లిదండ్రులనే కాదు. ఇక్కడ కాన్సెప్ట్ పరలోకంలో ఉన్న మన తండ్రి అయినటువంటి దేవుడితోటి ఇప్పుడు మనము
సమాధాన స్థితి పొంది ఉన్నాము అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఎవరు సమాధాన స్థితి పొంది ఉన్నారంటే ఎవరైతే ఈ భూమి మీద జీవించేవారు నేను పాపిని గ్రహించి యేసుక్రీస్తు వారు నా పాపాల నిమిత్తమే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారన్న వాస్తవ సత్యాన్ని నమ్మి ఎవరైతే బాప్తిజం పొందారో వారు మాత్రమే దేవునితో సమాధాన స్థితిలో ఉన్నారు అని చెప్పొచ్చాడు. ఇంకా ఎవరైతే నమ్మలేదో, ఇంకెవరైతే బాప్తిజం పొందలేదో వారంతా దేవుడికి ఏమైనారంట, శత్రువులై ఉన్నారనే విషయాన్ని మర్చిపోకండి. మనము దేవుడు ప్రేమించాడు దేనికి? మనము శత్రువులు కాస్త మిత్రులు కావాలని దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. కాబట్టి శత్రువులుగా మన జీవితాలను మార్చుకోవడం కోసమే దేవుడు మనందరికీ కూడా పిలిచాడు. కానీ దేవుడు పిలిచాడు, దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన మనందరి పాపాల కోసం ఆయన్ని బలి పశువులు చేశాడు దేవుడు. ఆయన మన జీవితాలు మార్చబడడం లేదు, మారడం లేదు, మార్చుకోవాలని ఆలోచన కూడా మనకి లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంగతి దేవుని పిల్ల. కాబట్టి మన జీవితాలు ఎవరైతే మార్చుకోలేదో మనము దేవుడికి ఏమై ఉన్నామంట, శత్రువులమై ఉన్నామని చెప్పుకొచ్చాడు. నిజంగా మనసు మారకుండా మనం బాప్తిసం పొందకుండా నువ్వు దేవుని కుమార్తెవు కాలేవు, దేవుని కుమారుడు కాలేవు, నువ్వు ఆరాధించలేవు. ఈ భూమి మీద నువ్వు ఏం చేసినా దాని వల్ల ప్రయోజనం శూన్యం. ఎందుకంటే వారి ఎనిమి ఎవరికి? నువ్వు దేవునికి శత్రువు అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తా ఉంది. మనము దేవునికి శత్రువులుగా ఉండటం వల్ల మనం ఏం చేసిన ఉపయోగం లేదు. కాబట్టి మన జీవితాన్ని మనం మార్చుకుంటే మనం దేవునికి ఏమవుతామంట, కుమార్తెలం అవుతాం. దేవునికి మనం ఏమవుతాం, స్నేహితులు అవుతాం అనే విషయాన్ని లేఖనం మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని పిల్లల. కాబట్టి పిలువబడిన పిలుపుని చూస్తే ఒకటి ఏంటంటే పరిశుద్ధులుగా ఉండడం కోసం, రెండవది సమాధానంగా ఉండడం కోసం దేవుడు పిలిచాడు. కానీ పరిశుద్ధత లేదు, సమాధానం లేదు. ఎంతసేపటికి క్రైస్తవ్యం మాటల్లో చూపిస్తుంది, తర్వాత బట్టల్లో చూపిస్తుంది, వస్త్రాల్లో అవుతుందా? ఎందుకంటే గణపతిలో మాట్లాడు నరుని వేషము దేవుడు చూడడు అన్నాడు. అంటే ఈ లోకంలో మానవుడు పుట్టింది మొదలుకొని మరణించేదాకా ఎన్నో వేషాలు వేస్తాడు. ఆ వేషాల వల్ల దేవుడికి ఉపయోగం లేదు. కానీ నిజంగా దేవుడు మారాలనుకున్నది మన వస్త్రాలు కాదు, మారాలనుకున్నది ఏంటంటే మన హృదయపు స్థితి మారాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే అక్కడే ఉంది కీ పాయింట్ అంతా. కాబట్టి ఇరవై గ్రంథంలో మాట్లాడాడు, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన అక్కడ పడాలి మార్పు. అది మార్చబడితే దేవుడన్నా, దేవుని భయమన్నా, వాక్యమన్నా, లేదా ఆయన సువార్త అన్న మనకు అర్థమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మన హృదయాలకి కఠినమైతే, మన హృదయాలకి అంధకారం అడ్డుపడితే ఇక ఎవరి మాట వినే పరిస్థితుల్లో ప్రపంచం లేదు, ఉండదు వాస్తవానికి దేవుని ప్రేరణ. కాబట్టి మనమంతా కూడా దేవునితో సమాధాన స్థితి పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి మానవుడు పాపిని గ్రహించి స్వార్థను నమ్మి బాప్తిసం పొందగలిగితే తప్ప, లేకపోతే వేరే ప్రత్యామ్నాయం లేదు వాస్తవానికి దేవుని పిల్లడారా. కాబట్టి మనందరి కోసం ఈ లోకానికి వచ్చింది ఎవరు? నిన్నటి నెల వరకు కూడా ప్రపంచం అడావుడు చేసింది ఆకాశానికి అంటే అంత. కానీ వాస్తవానికి నెల రోజుల క్రైస్తవమైన దేవుడు ఆలోచన చేయడం లేదు. కేవలం ఒక 40 రోజులకే పరిమితమైన క్రైస్తవ దేవుడికి అవసరం లేదు. ఎందుకంటే డిసెంబర్ 25 అంటే నవంబర్ 25 మొదలు పెడితే డిసెంబర్ 25 తోటి క్రైస్తవ్యం ముగింపు అవుతుందా? అవ్వదు. క్రైస్తవ్యానికి ముగింపు అనేది లేదు వాస్తవానికి. కానీ ఇవాళ ప్రపంచం చూసేది, ప్రపంచం అడావుడు చేసేది కేవలం 30 రోజుల కాల పరిమితితో క్రైస్తవ్యాన్ని దేవుడు కోరలేదు. ఆ క్రైస్తవ్యం దేవుడు చెప్పలేదు. అసలు ఆ క్రైస్తవం నుంచి బైబిల్ చెప్పలేదు వాస్తవానికి. కానీ ఇవాళ ప్రపంచానికి, లోకానికి, గ్రంథానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం మనం గమనించలేకపోతున్నాం. ఇక అంతకుమించినటువంటి అజ్ఞానం క్రైస్తవానికి ఏమైనా ఉందంటే లేదు వాస్తవానికి. కాబట్టి దేవుని పిల్లలారా, ఏ రక్షకుడైతే దావీదు పట్టణమందు మనకు రక్షణ పుట్టాడని గోడలకి, డోర్లకి స్టిక్కర్ వేసుకుని మాత్రం నవల అయిద్దా? అవతం. ఆ రక్షకుడు ఎవరు? ఆయన ఎందుకు వచ్చారు? ఆయన ఎందుకు మరణించారు? ఆయన మరణిస్తే మనం చేయాల్సిందేంటనే విషయంలో ఎంతమంది క్లారిటీ ఉంది? మన ఏం అవసరం లేదు, స్టిక్కర్ వేసుకుని సరిపోయింది. దావీదు పట్టణమందు లేడు, రక్షకుడు మనకు పుట్టాడని పెద్ద స్టిక్కర్ వాల్ పాస్టర్ అంటించుకుంటే జీవితాలు అవుతాయా? మారాల్సింది మన హృదయపు నేచర్. హృదయాలు మార్చబడాలి. నీవు నేను పాపులను గ్రహించగలగాలి. యేసుక్రీస్తు ఆ పాపులమైన మన కొరకే ఆయన మరణించాల్సి వచ్చింది, ఆయన రక్తం సిందించాల్సి వచ్చింది. ఆ రక్తంలో మనందరం కడగబడాలన్నటువంటి కాన్సెప్ట్ మనకు రాగలిగితే తప్ప, లేకపోతే ఈ భూమి మీద ఏ మానవుడికి సమాధాన స్థితి ఉండదనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కానీ నిజంగా అలాంటి కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించారు. ఆయన ఆహారం మర్చిపోయాడు,
నిద్ర మర్చిపోయాడు, విశ్రాంతి మర్చిపోయాడు దేవుడి కోసం. మనకందరికీ నిత్యమైన విశ్రాంతిని ఇవ్వాలి. అదే మత్తయి 11 చెప్పుకొచ్చాడు కదా. ఏం చెప్పుకొచ్చాడు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? శాశ్వతమైనటువంటి విశ్రాంతి. అది లోకంలో ఎండ వేడికి నడిచి వచ్చి ఏసీలోనో లేదా కూలర్లోనో లేదా ఫ్యాన్ ముందు కూర్చునే విశ్రాంతి కాదు. అది మన ఆత్మకు శాశ్వత కాలం ఇచ్చే విశ్రాంతిని దేవుడు తన కుమారుడు ఇస్తాడని చెప్పి జ్ఞాపకం చేశారు. కానీ ఇవాళ ఆ విశ్రాంతి ఎవరికి అవసరం లేదు. ఇక్కడ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి అలాంటి కుమారుడు క్రీస్తు లోకానికి వచ్చి మనందరి రక్షణ కోసం, మనందరూ కూడా మన ఆత్మలు శాశ్వత కాలం సదాకాలం దేవుడితో ఉండాలని, నిత్య నరకాన్ని తప్పించబడాలని, పరలోకం చేర్చబడాలని అంత సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఆయన తన దేహాన్ని కూడా తన ఆత్మను కూడా దేనికి అప్పగించాడు? మరణానికి అప్పగించేటువంటి ఘనత ప్రభు వారిదైతే ఇవాళ మనమంతా ఆయన మాట వింటున్నామా? మనం ఆయన సహవాసం చేస్తున్నామా అంటే లేదు. ఎవళ్ళ వాళ్ళే అమ్మా మీరు ఏ సహవాసం అంటే ఎవడెవడ పేరు చెప్తా ఉన్నాడు, అదొకదోడి పేర్లు, ఎవడెవడ పేర్లో చెబుతూ ఉంటాయి వాళ్ళు ఏ సహవాసం అంటే. కానీ బైబిల్ యొక్క వేదిలో, వాక్యం అనే వేదిలో క్రైస్తవానికి దేవుడు ఏ సహవాసానికి ఇచ్చాడు? మనల్ని దెయ్యాల సహవాసానికి పిలిచాడా? లోకంలో అజ్ఞాన సహవాసానికి పిలిచాడా? కానీ వాక్య జ్ఞానం ఎరగని క్రైస్తవ్యం, చెప్పుకునే క్రైస్తవ్యం, భ్రమలోకే క్రైస్తవ్యం చెప్తామంటే వాడెవడ పేరులో చెప్పింది. కానీ లేఖనాలలో దేవుడు మనల్ని ఎవరి సహవాసానికి పిలిచాడు? పౌలు జ్ఞాపకం చేస్తుంది. ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే మహోన్నతమైన దేవుడు పిలిచాడు. పిలిచి దెయ్యంతో సహవాసం చేయమని చెప్పాడా? చెప్పలేదు. ఎవరితో సహవాసం చేయమని చెప్పాడో, ఎవరి సహవాసానికి దేవుడు మనం పిలిచాడో లేఖనాలు బోధిస్తామని చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మీరు చూసినట్టయితే మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటాడు. బైబిల్ అయితే బోధిస్తా ఉంది, వాక్యం అయితే చదువుతూ ఉన్నాం. చదివే క్రైస్తవులందరూ కూడా ఆ సహవాసంలో ఉన్నారంటారా? అంటే నిజంగా దేవుడు నమ్మదగిన వాడని, ఆయన మాట నమ్మదగిందని, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట ఆయనని నమ్మే క్రైస్తవులకి లేఖనాల పట్ల ఎంతవరకు నమ్మకం ఉందంటారు? మోయటానికి కాదు గ్రంథం ఉంది, చదవడానికి కాదు గ్రంథం ఉంది, చెప్పడానికి కాదు గ్రంథం ఉంది. గ్రంథములో ఉన్న ప్రతి మాటని అనుసరించి చూపించగలిగితే మాత్రమే దేవుడికి మహిమ ఉంది. లేకపోతే చెప్పుకునే క్రైస్తవి ఆ మాట యేసుక్రీస్తు మాట పరిపూర్ణంగా అర్థమైంది. మీరు తినవసలేదు. యెహోషువ 17:4 అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్స్తేనే నీకు మహిమ వచ్చింది అన్నాడు. కానీ వాళ్ళ బైబిల్ మోస్తే లేదా మాటలు చెబితే లేదా ఇంకోటి చేస్తే దేవునికి మహిమ వచ్చే ఛాన్సే లేదు వాస్తవానికి దేవుని పిల్లలు. కానీ ఇవాళ అలాంటి భ్రమలో బ్రతికే క్రైస్తవ్యం ఆకాశానికి అంటే అంత ఉందా? ఉపయోగం లేదు. చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కానీ లేఖనాల వినడం గదాన్ని గమనిస్తే యేసుక్రీస్తు తన కుమారుని సహవాసానికి దేవుడు మనల్ని పిలిస్తే అలాంటి సహవాసాన్ని గురించి ఎవడెవడ పేర్లో చెబుతాం. మదా సహవాసం అండి, నిధి సహవాసం అండి. ఎవరి సహవాసం ఎవరికి కావాలా? ఎవరి సహవాసం కావాలా? నిజమైన క్రైస్తవునికి, వాక్యం ఎరిగిన క్రైస్తవునికి, వాక్యానికి లోబడే క్రైస్తవునికి కావాల్సింది యేసుక్రీస్తు తన కుమారుని సహవాసం మాత్రమే కావాలి. యేసుక్రీస్తు తన కుమారుని సహవాసములో లేని ఏ వ్యక్తి అయినా వారు క్రైస్తవులు కాలేరు. వారు దేవునికి ఖచ్చితంగా శత్రువులు అన్నమాట మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మాట నమ్మనోడు ఆయన లోబడతాడా? అవకాశం లేదు కదా. కాబట్టి నా మాట విని యేసు గారు మాట్లాడారు, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి ఎడదాటాడు, జీవములోనికి దాటాడు అన్నాడు. మరి యేసుక్రీస్తుని నామం అయితివి, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల నామం అయితివి, మరి మనకెట్లా పరలోకం వచ్చింది? మనం ఏడన్నాం? మనం మరణం అనేటువంటి నిత్య నరకం అనేటువంటి ఛాయలోనే ఉన్నామే తప్ప వాక్యమనే వెలుగులో మనం ఎక్కడున్నాం చూసుకునేటువంటి అజ్ఞానంలో, అంధకారంలో క్రైస్తవ్యం ఉంటే దేవుడు చేయగలిగింది ఏమి? దేవుడు ఏం చేయాలో, ఎలా చేయాలంటే ప్రతిదీ కూడా వాక్య ప్రకారంగా ఆధారంతో దేవుడు చూపించాడు. కానీ బైబిల్లో ఉన్న వాస్తవాన్ని లేదా సత్యాన్ని నమ్మలేకపోతే దేవుడు కాదు ప్రపంచంలో ఎవరు చేయగలిగింది ఏమి లేదు. దేవుని పిల్లల కాబట్టి వాక్యం ఎదిగినట్టు క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు చేయబడంటే మనం ఏ సహవాసంలో ఉన్నాం? అది మనుషులు పెట్టిన సహవాసమా,
లేదా మనుషులు ఏర్పాటు చేసిన సహవాసమా, లేదా బైబిల్ చెప్పిన సహవాసమా, ఏ సహవాసంలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకోగలిగితే మనకి నిత్యము నరకము లేదా పరలోకం అనేది అర్థమవుతుంది. కానీ ఇవాళ ఆ కామన్ సెన్స్ లేదు ప్రపంచానికి. ఏదో సహవాసంలో ఉన్నామని భ్రమలో తప్ప నిజమైన విలువైనటువంటి సహవాసం ఎవరిది? యేసు ప్రభువు. అదే చెప్పుకొచ్చిన ఫిలిప్పీ పత్రికలో, పరలోకమందునే గాని భూమి మీదనే గాని భూమి కింద ఉన్నవారిలో గాని ఘనమైన నామం ఎవరిది? లోకంలో మనుషుల యొక్క మనసులో ఉన్న మనుషుల పేర్లు ఉన్నాయా? చెప్పాడా? చెప్పలేదు. అంత విలువైన అంత ఘనమైన నామం యేసు ప్రభు గ్రంథం మనకు బోధిస్తామంటే, అలాంటి ఘనమైన యేసుక్రీస్తు నామాన్ని, ఆ సహవాసాన్ని విడిచిపెట్టి, ఆ పేరుని విడిచిపెట్టి ఎవడోడో పెట్టేటువంటి ఎండవాళ్ళ కోసం పరిగెత్తే క్రైస్తవ్యంలో మనం ఉంటే, లేదా ప్రపంచం ఉంటే దేవుడు ఏం చేయగలడా? చేస్తాడు. చేసేది ఒకటే, అగ్గిపొల గీస్తే అయిపోదు ఒకసారి. కాబట్టి ఆ అగ్గిపొల గీయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ అగ్గిపొల్ల మన దగ్గర రాకముందే మనం మన జీవితాన్ని మార్చుకోగలిగితే మనం సదాకాలం దేవుడితో కూడా ఉండగలుగుతాం. లేకపోతే మన జీవితాన్ని బాగు చేయడానికి కేవలం ఇంకా మరొక ప్రభు భూలోకానికి రారు అనే విషయం మర్చిపోకూడదు దేవుని పిల్లలు. కాబట్టి యేసుక్రీస్తు తన కుమారుని సహవాసానికి మనందరినీ పిలిచాడు. అది గ్రంథం మనకు బోధిస్తా ఉంది. ఆ సహవాసం లేని వారెవరూ కూడా దేవునికి సంబంధులు కాదు. ఆ సహవాసంలో ఉన్నవారు మాత్రమే వారు దేవుని కుమారులు, వారు దేవుని కుమార్తెలు, వారు మాత్రమే దేవుడితో సహవాసం సదాకాలం ఉండేటువంటి అవకాశం ఉందని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఆ సహవాసాన్ని విడిచిపెట్టే వారు ఏ వ్యక్తి కూడా వారు దేవుని సంబంధులు గారు, వారు దెయ్యాల సంబంధులు అనే విషయం మర్చిపోకండి. కాబట్టి నిజమైనటువంటి స్థిరమైన పిలుపు ప్రతి వారికి ఉంది. నిజంగా వాస్తవానికి మనం ఒకే పిలుపు గురించి మనం వింటాం, ఒకే పిలుపు గురించి వింటాం. కానీ నిజమైన మరొక పిలుపు ఉన్నది. అది ఎవరికైనా మీకు తెలుసా? లోకములో ప్రతి మానవుడికి మరొక పిలుపు ఉన్నది, విలువైన పిలుపు. అది ఘనమైన పిలుపు అని చెప్పుకొచ్చాడు. కాబట్టి 116 కీర్తన భాగంలో అన్నాడు, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది అని అన్నాడు. అంటే ఈ లోకంలో బ్రతికున్న వాళ్ళందరినీ కూడా దేవుడు పిలిచాడు లేదా? ఎలా పిలిచాడు? సువార్త ద్వారా బ్రతికి ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు పిలిచాడు. ఇక్కడ సువార్త ద్వారా పిలవబడిన వారందరూ కూడా ఆయన నిజంగా పిలిచాడు. ఆ ఎందుకు పిలిచాడు, ఎలా పిలిచాడు, ఎందుకు పిలిచాడు అనే ఖచ్చితమైన కారణాలు గుర్తెరిగి అలా పిలుపుకు లోబడితే అదొక రకంగా ఉండే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరైతే ఆ పిలుపుని నిర్లక్ష్యం చేస్తారో, ఆ పిలుపుని విడిచిపెడతారో, ఇంక వేరే ప్రత్యామ్నాయం ఉందా? ప్రపంచానికి లేదు. అలాగుంది. మనం ఒక వ్యక్తి చనిపోగానే చదువుతూ ఉంటాం. ఏం చదువుతామంటే 90వ కీర్తనలో చదువుతాం. ఏమని? నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుస్తున్నావు, మనుషులను మంటికి మార్చుస్తున్నావు అన్నాడు. మనిషి మంటికి మారిస్తే మిగిలింది ఏమై ఉండాలా? మనిషి 2 భాగాలు, ఒకటి దేహము, 2 ఆత్మ. మనిషి మట్టికి మారిస్తే రెండోది ఏంటి? ఆత్మ. అది మిగిలిందిగా. మరి దానికైతే ఏంటి? ఈడ మనం కాలయాపన చేసి భూమిలో దేహాన్ని భూమిలో కలిపేస్తాం. కానీ శాశ్వత కాలం ఉండే ఆత్మ గురించి మనం మాత్రం ఆలోచన చేయం. ఆత్మ గురించి ఆలోచన చేసేవారు ఎవరైతే ఉంటారో వారు నిజమైన క్రైస్తవులు. నేను ఇక్కడ ఏమైపోయినా పర్లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ నిత్యము దేవుడితో ఉండాలి అని కోరుకోవడం వారే నిజమైన క్రైస్తవులు. కానీ ఇక్కడ ప్రపంచంలో లేదా లోకంలో క్రైస్తవుల్లో 2 రకాలైనటువంటి వారు ఉన్నారు. ఒకటి ఏంటంటే శరీరానుసారంగా బ్రతికేవాడు, 2 ఆత్మానుసారంగా బ్రతికేవాడు. ఇక్కడ 2 జీవితాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన జీవితం, 2 ఆత్మ సంబంధమైన జీవితం. అలాగనే ప్రతిదీ కూడా 2 రకాలు ఉన్నాయి. భౌతిక సంబంధమైన జన్మ, ఆత్మ సంబంధమైన జన్మ. కానీ భౌతిక సంబంధం మనం జన్మించాం, కానీ ఈ జన్మలో ఏముంది? ఖచ్చితమైనటువంటి లోపం, పాపం ఉంది. కానీ మన 2వ జన్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ 2వ జన్మ గురించి మనం ఆలోచన చెయ్యం. కాబట్టి అన్నాడు, ఒకడు నీటి మూలముగాను, యోహాను 3:5, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తే గాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు. ఇక్కడెక్కడైనా చేరొచ్చు, ఇక్కడ ఏ కొంపైనా ఏ గూడైనా ఏడైనా చేరొచ్చు, కానీ నిత్యమైన పరలోకం చేరాలంటే పడట. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగా దినిపించేటువంటి పని ఏంటంటే దానినే బాప్తిస్మము అని అన్నాడు. ఆ బాప్తిస్మం అనేది లేకపోతే ఏ వ్యక్తి పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. ఇవి నా సొంత మాటలు కాదు, దేవుని పిల్లల. కాబట్టి పరలోక సంబంధించిన పిలుపు అన్నాడు. ఎవరికి? నిజమైన స్వార్థ అనే పిలుపు ఎవరైతే విని స్వార్థను నమ్మి, ఎవరైతే స్వార్థ ప్రకారంగా వారి మరణపర్యంతం నమ్మకంగా జీవించారో దేవుడు వారికి 2వ పిలుపు ఉంది. ప్రతి మానవుడికి 2వ పిలుపు ఉంది.
మానవుడికి రెండు జన్మలు ఎలాగ ఉన్నాయో, మానవుడికి రెండు జీవితాలు ఎలాగ ఉన్నాయో, రెండు జన్మలు ఎలాగ ఉన్నాయో, అలాగే మనిషికి కూడా రెండు రకాల పిలుపులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఒకటి భౌతిక సంబంధమైన పిలుపు, సువార్తను నమ్మండి, బాప్తిసం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి అనేది మొదటి పిలుపు అయితే, రెండో పిలుపు ఎక్కడికంటే పరలోక సంబంధమైన పిలుపు అన్నాడు. ఎవరికది? యెహోవా భక్తులకి. నిజంగా సువార్తను నమ్మి బాప్తిసం పొంది యేసుక్రీస్తు తన కుమారుని యొక్క సహవాసంలో కొనసాగుతూ బైబిల్లో చెప్పబడిన ఒకే ఒక సంఘంలో ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో వారికి ఉన్నటువంటి ఒకే ఒక పిలుపు, అదేంటంటే పరలోక సంబంధమైన పిలుపు. ఇక ఈ స్ట్రక్చర్ వాక్యం అనే పరిధి ఎవరైతే దాడతారో వాళ్ళకు కూడా మిగిలింది పిలుపు. ఎనకది నరకానికి పిలుపు. కాబట్టి మనకి పిలుపు నరకానికి కావాలా, మనకి పిలుపు పరలోకానికి కావాలా, అది తెలుసుకోవాల్సింది కూడా మనమే. అది తెలుసుకోవడానికి కూడా దేవుడు గ్రంథాన్ని మన చేతులను ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, గ్రంథాన్ని ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. అది కూడా తెలుసుకోకపోతే నా పిలుపు పరలోకాలకు నరకాలకు తెలియలేకపోతే మనకి మించినట్టు బందర పిచ్చోళ్ళ ప్రపంచంలో లేరు. మనల్ని మనమే మోసం చేసుకుంటాం అనే విషయాన్ని మర్చిపోకుండా ఒకసారి ఎబిలి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభించడం చదవబోతున్నాం ఈ సమయంలో. ఎబిలి రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభించిన భాగాన్ని, ఎబిలి రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభించడం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అన్నాడు. ఏ పిలుపు అంట? పరలోక సంబంధమైన పిలుపు అన్నాడు. పరలోక సంబంధ పిలుపు ఎవరికంటే, ఎక్కడ ఒక వ్యక్తి పిలుస్తాడు, ఏమని? నరులారా తిరిగి రెండని పిలిచేటువంటి పిలుపు ఎక్కడికి? పరలోకం చేరడం కోసం. అనగా ఇక్కడ నీ ప్రయాసం విడిచిపెట్టు, ఇక్కడ నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, ఇక్కడ సమస్తాన్ని విడిచిపెట్టి నేనిచ్చేటువంటి విశ్రాంతి ఉంది. అదే నా కుమారుడు చెప్పాడు, ప్రయాసపడి భారమోసుకున్న సంబంధించారా నా ఎదురు రండి, ఏ విశ్రాంతి చెప్పాడు? విశ్రాంతి కదా. ఆ విశ్రాంతి ఎక్కడుందంటే ఇది పరలోకంలో ఉంది. ఆ పరలోకమని ఇచ్చే విశ్రాంతిని ఇవ్వడానికి దేవుడు మనుషులు పిలుస్తాడు. పిలిస్తే ఏం చేయాలా? తన భార్యని, తన కుమారుని, తన కుమార్తెని, సమస్తాన్ని విడిచిపెట్టి ఉన్న పాటున వెళ్ళాల తప్ప, అయ్యా టైం బాగలేదనో, సమయం బాగలేదనో, లేదా నేను మంచి సమయాన్ని చూసుకుంటానో, లేదా పెళ్లి చేయాలనో, ఇల్లు కట్టాలనో, ఏదో చేయాలని చెప్పగలవా దేవుడి కంటే? చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే నరుని ఆత్మ యువ పెట్టిన దీపం కనుక దాన్ని ఏ క్షణం ఆర్పాలో, ఏ క్షణం వెలిగించాలో అది ఆయనకే తెలుసు. అది ఆయన మాత్రమే ఉద్దేశం తప్ప దాని మీద డాక్టర్లకు కానీ, ప్రొఫెసర్లకు కానీ, సైంటిస్టులకు కానీ ఎవరికి అధికారం లేదు. కానీ మనం చాలా మంది అనుకుంటాం, అయ్యా ఎన్ని లక్షలైనా పెడతాం కానీ బతికించడం అని చెప్తాను. బతికించగలరా? వాస్తవాన్ని బతికించలేదు. ఎందుకంటే మానవుని యొక్క ప్రాణం అనేది, లేదా మానవుని యొక్క మరణం అనేది ఎవరి చేతిలో ఉంది? ఖచ్చితంగా దేవుడి చేతుల్లోనే ఉంది, డబ్బు చేతులు లేదు. కానీ మనం అనుకుంటాం చాలా మంది, కరోనా టైం అదే చెప్పొచ్చారు, ఎక్కడా లేనటువంటి, ఎక్కడెక్కడో ఎంతకాలం దాచినటువంటి మురికి డబ్బులన్నీ వచ్చి టేబుల్ మీదకి వచ్చి, అయ్యా మా తండ్రి, అయ్యా మా తల్లి, మా అక్క, మా చెల్లి, ఎన్ని డబ్బులైనా పర్లేదు బతికించండి అంటే బతికించడానికి డబ్బులు లేదు, బతికించడానికి డాక్టర్ వల్ల ఛాన్స్ లేదు. ఎక్కడున్నది? మరణము తప్పించుట యెహోవా వశమని చెప్పుకొచ్చాడు. అది నీ డబ్బులోనో, అది నీ పలుకుబడిలోనో, అది నీ హోదాలోనో, అది నీ గొప్పతనం లేదు, దేవుని మాటలో ఉన్నదనే విషయం మనం మర్చిపోతాం. ఆ దేవుని మాటకి మనం లోబడి బతకలేము, ఆ దేవుని మాటే మనం వెళ్ళలేము, ఆ దేవుని మాట ప్రకారం మన జీవితాన్ని బాగు చేసుకోలేము. ఆ మాట అన్నాడు. ఎందుకంటే ఎక్కడ మీకు అర్థమవుతుందంటే ఆ మాట, ఆ మత్తయి 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉంటారు. ఎన్ని దినాలు? 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ఆయన కొండ దిగి రాగానే సాతాను అటాక్ చేస్తాడు. అటాక్ చేసి అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను అన్నాడు. అప్పుడు ప్రభువారు మాట్లాడే చెప్పబడిన సమాధానం అక్కడ ఏమన్నా తెలుసు? ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, ఎక్కడ? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు తప్ప, టన్నులు బియ్యం ఉంటే, టన్నులు డబ్బులు ఉంటే బ్రతుకుతారా? బ్రతుకుని. ఇవాళ చాలా మంది చనిపోతున్న వారు డబ్బు లేకనో, ఆహారం లేకనో, ఆస్తు లేకనో, కిరీటాలు లేకనో కాదు. ఎక్కడ కాలము పరిపూర్ణమైతే, వారికి ముగింపు అనేది రాగలిగితే దాన్ని ఎవడో ఆపలేడు, అది దేవుని చేతిలో ఉంది. కాబట్టి అన్నాడు, ఒకడు మనిషి దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తాడు, కానీ ఇవాళ ఆ మాటకి ప్రపంచంలో విలువ లేదు. ఆ మాటను నమ్మం, ఆ మాటను విశ్వసించు, ఆ మాట ప్రకారంగా నా జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలన్న ఆలోచన కూడా మనకి ఉండదు. అంతా అయిపోయిన తర్వాత బాధపడితే, అంటే సహజంగా మనం మాట్లాడుతూ ఉంటాయని
చేతులు గారిన తర్వాత ఆవులు పట్టుకున్నా, మసికొండ పట్టుకున్నా, ఏ పట్టుకున్నా ఉపయోగం ఉందా? అలాంటి దుస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే మనం ప్రాణంతో ఉండగానే, మనం బ్రతికి ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాలతో చనిపోయారు, నా పాపాల నిమిత్తము సమాధి చేయబడ్డారు, నా పాపాల నిమిత్తం తిరిగి 3వ దిన పునరుద్ధరణై వచ్చాడు. అది నమ్మాల. అంతే తప్ప క్రిస్మస్ అనో, ఈస్టర్ అనో, గుడ్ ఫ్రైడేనో అవి కాదు మనం నమ్మాల్సింది. అసలు బైబిల్లో లేనటువంటి పదాలు అవి. యేసుక్రీస్తు మన పాపాలను మరణించారు, మన పాపాలకు సమాధి చేయబడ్డారు, మన పాపాలకు 3వ దిన పునరుద్ధరణై లేచాడు అన్న అట్టి విలువైన సత్యాన్ని నమ్మి దేవుని ఎందుకు రాగలిగితే, బాప్తిసం పొందగలిగితే నీ జీవితము, నా జీవితం, మనందరి జీవితాలు శాశ్వత కాలం దేవునితో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఎవరైతే అలాంటి వాస్తవ సత్యాన్ని నమ్మరో బాప్తిసం అదే చెప్పాడు మార్కు సువార్త 16:10 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష అన్నాడు. సహజంగా లోకంలో ఎవరైనా ఏదైనా నేరం రుజువైతే 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు లేదా జీవిత ఖైదు చేస్తారు, కొంతకాలం తిరిగి వస్తాడు. కానీ దేవుడు వేసే శిక్ష వేస్తే తిరిగి రావడం అనేది అసాధ్యమైనది. శాశ్వత కాల శిక్ష. అగ్నిగుండంలోనైనా నరకంలోనైనా దేవుడే శిక్ష శాశ్వత కాలం ఉండే తప్ప కొంతకాలానికి విడుదలయ్యేది లేదు వాస్తవానికి. కానీ మనం లోకరీతిని చూస్తున్నామే తప్ప దేవుని జ్ఞాన ప్రకారంగా, వాక్య ప్రకారం మన జీవితాన్ని సరిసోసుకునేటువంటి దయనీయ పరిస్థితుల్లో మనం ఉన్నామన్నది వాస్తవానికి దేవుని. కాబట్టి భూలోకంలో జీవించే ప్రతి మానవునికి దేవుడు మొదటిసారి పిలిచాడు, అయ్యా స్వార్థని యేసుక్రీస్తు వారు మీకోసం చనిపోయాడు, సమాధి చేపట్టాడు, తిరిగి లేచాడు, నమ్మండి, నమ్మి బాప్సం పొందండి, సంఘంలో చేరాలని చెప్పి దేవుడు పిలిచాడు. కానీ ఆ పిలుపుని ఎవరైతే నిర్లక్ష్యం చేశారో ఈ మిగిలిన వాళ్ళకి 2వ పిలుపు ఉంది. అదేంటి? అది మరణం అనే పిలుపు. ఆ మరణం ఎక్కడ తీసుకెళ్తుంది? నరకాన్ని తీసుకెళ్తుంది. ఆ నరకం తప్పించబడడానికి దేవుడు తన కుమారుడు తీసుకున్నాడు. నశించిన దానిని వేదిక రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. కానీ ఆ జ్ఞానాన్ని ఆ వాక్యం ఎరగాకపోతే మనం కాదు, ప్రపంచం ఎవరు చేసిన ఏమైనా ఉందంటే. కాబట్టి దేవుడు మనం దేనికి పిలిచాడు, మనం ఏం చేస్తాం? దేవుడు దేనికి పిలిచాడో మనకు ఏమర్థమైంది? దేవుడు మనం దేనికి పిలిచాడో అన్న విషయాల్లో ఖచ్చితమైన తండ్రి ప్రపంచానికి లేదు వాస్తవానికి. ఏదో పిలిచాడు, దేనికి పిలిచాడు? ఇల్లు ఇస్తామని పిలిచాడు, ఆరోగ్యం ఇస్తామని పిలిచాడు. లోకంలో దేవుని జ్ఞానం ఎరగని వారు యేసుక్రీస్తున్నామండి, మీరు అనేక రకాలుగా విడుదల పొందుతారు, అనేక రకమైన దేవుని ఆశలు పొందుతారు లోకం చెప్పచ్చు. కానీ బైబిల్ మాత్రం వాళ్ళకి చెప్పడం లేదు. చెప్పిందామన్నా మీరు నమ్మండి, అధ్యయనం చేయండి చెప్పిందంటే. కాబట్టి నమ్మకాల నుంచి ఒకే ఒకసారి చెప్పింది ఏంటంటే బాప్తిసం గురించి చెప్పండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడున్నాడు. ఇది నమ్మం. ఇల్లు ఇస్తాడని నమ్ముతాం, ఆరోగ్యం ఇస్తాడని నమ్ముతాం, ఏమంటే ఏదేదో ఇస్తా, భౌతిక సంబంధమైన వాటి ఎన్ని ఇస్తాడని నమ్మినా అది నీ జీవితం శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, దేవుడు నీకు ఇచ్చేది కూడా శాశ్వతం కాదు. కానీ దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధ దీవెన అనేది శాశ్వత కాలం. కానీ మనిషి యొక్క దృష్టి వాటి మీద. ఎందుకనంటే దేవుని వాక్యాలకు పోతే మనకేం అర్థం కాదు. దాని పోలు మాట్లాడు 2 కొరింథీ పత్రికలో దృశ్యమైనవి అన్నాడు. అంటే అర్థం ఏంటి? దృశ్యమైనవి అంటే ఏవైతే బ్రతికి ఉన్న మన కంటికి కనబడుతూ ఉన్నాయో అవి దృశ్యమైనవి. దృశ్యమైనవి అనిత్యములు అన్నాడు. ఏమండి? మీకు ఏదైతే కనబడతా ఉందో అది కొంతకాలానికి ఏమవుతుంది? కంటికి కనిపించకుండా కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. ఏదైతే కనబడడం లేదో, అదృశ్యంగా ఉందో, ఏదైతే మన కంటికి కనిపించడం లేదో, ఏదైతే అదృశ్యంగా ఉందో అది నిత్యము అని అన్నాడు. కానీ మనం దేని చూస్తామంటే కంటితో చూస్తేనే. ఇవాళ ఒకనాడు అపోస్తులుడు తోమా గురించి చెబుతా ఉంటే, అబ్బా తోమా ఎంత దిక్కులేని వాడా, ఎంత అవిశ్వాస, ఎంత ఇంత అని చెప్పి ఆయన నుంచి మనం సవాల్సిన ప్రశ్నలు వేసుకున్నాం. ఎవరి గురించి? తోమా గురించి అనగానే నేను ప్రభువునయ్యా అని చెప్పాడు. నమ్మాడా? నమ్మలేదు. ఏమన్నాడు? అయ్యా నిజంగా నువ్వు మా ప్రభువే అయితే మా ప్రభుకి ఏముంటాయి? చేతులు గాయాలున్నాయి, కళ్ళలో గాయాలున్నాయి, ఏం చేయాలన్నాడు? గాయాల్లో వేలి పెడితే నమ్మాలి అని చెప్పుకున్న తోమా నుంచి మనం నవ్వుకున్నాం. ఇవాళ అలాంటి తోమాకి ఎంతమంది అన్నలు, ఎంతమంది తమ్ముళ్ళు, ఎంతమంది చెల్లెండి మన ప్రపంచంలో. అలాగున పత్తి వ్యాపారంతో నమ్మే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ప్రపంచంలో చూస్తే. అందుకోసం అన్నాడు, చూసి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు ధనిలు చెప్పుకొచ్చాడు. కానీ ఇవాళ మనం కళ్ళారా చూడాలా దీవెన.
ఆశీర్వాదం వస్తేనే మనం దేవుని నమ్ముతాం. ఇది వ్యాపారం కాదు, ఇది వాస్తవానికి వ్యాపారం కాదు, ఇది ఖచ్చితమైన గొప్ప పని అనే విషయాన్ని మనం మర్చిపోయి మన ఆలోచన ప్రకారంగా మన ఉద్దేశంతో మనం ఆలోచన చేస్తున్నాం. కానీ దేవుని చిత్తానికి కానీ దేవుని వాక్యానికి కానీ దేవుని మాట కానీ ఎక్కడ కూడా అవకాశం లేనట్టి అజ్ఞాన జీవితాలు భూమి మీద జీవించే క్రైస్తవుల్లో ఉన్నాయనే విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధించడం చేస్తాయి. కాబట్టి దేవుడు దేనికి పిలిచాడంటే మనం పాపులుగా ఉన్నంత మాత్రాన దేవునికి ఏ రాదు. మనం పాపులుగా ఉంటే ఎంత 1,00,000 మంది కూడి గానా బజానా చేసిన దేవునికి ఏ రాదు, మహిమ వచ్చే ఛాన్స్ లేదు. దేవునికి మహిమ కావాలి అంటే మనం ఏమై ఉన్నామో ఆ స్థితిని మార్చాలి. ఏ స్థితిని? మనం పాపులుగా ఉన్నాం, మనం దోషులుగా ఉన్నాం. కాబట్టి పాపులుగా ఉన్న మనం, దోషులుగా ఉన్న మన స్థితిని మనం మార్చుకోవాలి చెప్పొచ్చాను. ఎందుకనంటే వర్షాకాలంలో అంటే పచ్చిక ఎక్కువగా ఉన్నటువంటి రోజుల్లో మన ఇళ్ల ముందుకు కానీ మనం చాలా మంది మన కళ్ళతో చూస్తాం. వేటిని చూస్తాం? అంటే అలాంటి పురుగులు చూసినట్టు మనం ప్రతి వారం కూడా ఏం చేస్తామంటే సేదరించుకుంటా ఉంటాం, హేట్ చేస్తూ ఉంటాం. దేన్ని? గొంగలి పురుగులు అంటారు, దాన్ని ఒక రకంగా బొచ్చు పురుగులు అంటారు. కానీ బొచ్చు పురుగులుగా ఉన్నంత కాలం అవి ఏ మనిషికి ఇష్టంగా ఉంటాయా? ఉండవు. ఎప్పుడైతే తన దశను మార్చుకొని సీతాకోకశిలగా మార్చబడిద్దో ఏం చేయబడతారు? ప్రతి వ్యక్తికి అవి ఇష్టంగా ఉంటాయి. ఒక్కసారి పట్టుకుంటే బాగుంటుంది అంటే తన జీవితాన్ని తన స్థితిని మార్చుకుంటే ప్రపంచానికి ఎలాగ ఇష్టమైందో మనం కూడా మన పాప స్థితిని మార్చుకోలేకపోతే మన దేవునికి ఇష్టం కాలేమే ఎన్నటికి వాస్తవానికి. కాబట్టి మన పాపస్థితిని మనం మార్చుకోలేకపోతే నువ్వు విశ్వాసం అన్నా ఉపయోగం లేదు, నువ్వు ప్రార్థన చేసినా ఉపయోగం లేదు, ఆరాధన చేసినా ఉపయోగం లేదు, ఆన్లైన్ చేసినా దైవ సంబంధమైన ఏ కార్యక్రమాలు మనం చేసినా వాటి వల్ల వచ్చే ప్రయోజనం పెద్ద గుండు సున్నది తప్ప ఉపయోగం లేదు. కాబట్టి వాస్తవాల వెలుగులో మనం ఏమై ఉన్నామో, మనం దేవుడు ఏమై ఉన్నా దేవుడు కోరుతున్నాడన్న దేవుడి కోరిక మేరకు మాత్రమే మనం భూమి మీద బ్రతకాలని దేవుడు కోరుకున్న. చివరిగా మనం ముగించిపోతున్నాను. ఒకసారి ఆ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయుల పత్రికలో రాసబడింది చూద్దామండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయుల మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగానో నీతిగానో అనిందముగానో ప్రవర్తించుతుమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి. చూడండి, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని అన్నాడు. ఏమన్నాడు? దేని పిలిచాడు? భూమి మీద జీవించే మన జీవితాలు మనకు నచ్చినట్టుగా, మన ఇష్టానుసారంగా, లోకానికి నచ్చినట్టుగా నడవడానికి దేవుడు మనల్ని ఎవరిని పిలవలేదు. దేని పిలిచాడంట? తన రాజ్యమునకును తన మహిమకు మనం పిలిచాడు. కానీ మనం ఏ రాజ్యంలో ఉన్నాము? రాజ్యంలోనే ఉన్నాం. ఏ రాజ్యంలో ఉన్నాము? శేఖర సామ్రాజ్యంలో ఉన్నాం. శేఖర సామ్రాజ్యంలో ఉన్న ప్రజల ద్వారా మహిమ ఎవరికి? దెయ్యానికి. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే రాజ్యాన్ని మారండి, మహిమ మారండి. కాబట్టి కొలసి పత్రిక దీన్ని ఇలా ఉంచితే మీరు తినొస్తలేదు. కొలసి పత్రిక 1:14 చెప్తుంది సార్, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడికి రాజ్యవసర దేవుడు అయితే చేశాడు. కానీ రాజ్యం మనకు నచ్చట్లేదు. ఎందుకని? వాస్తవానికి మనం లోకంలో ఒక సామెత గురించి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకనంటే కనకము అంటే తెలుసు కదా. కనకము అంటే అర్థం ఏంటి? బంగారం. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండనిచ్చుట ఎలా అనేటువంటి ఒక శతక పథకాల్లో కూడా పద్యాలు కూడా ఉందా వాస్తవానికి. కానీ ఇవాళ మనం విలువైనటువంటి రాజ్యాన్ని, విలువైన సామ్రాజ్యాన్ని దేవుడు తన కుమారుడుగా స్థాపించి ఆ రాజ్యాన్ని మీరు ఉండాలని దేవుడు కోరితే ఇది బాగలేదండి. ఏ రాజ్యం? క్రీస్తు రాజ్యం బాగలా, దెయ్య రాజ్యం బాగుందంట. ప్రజలందరూ కూడా దెయ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి యోహాను రాసిన పత్రికలో అన్నాడు, లోకమంతా ఏముంది? దుష్టుని ఎందుంది అన్నాడు. నిజంగా యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు చూస్తే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా? యేసుక్రీస్తు లేకుండా ఏది కలగలేదు అని చెప్పాడు గ్రంథం.
కానీ యేసుక్రీస్తు దగ్గరికే సాతాను వచ్చేవాళ్ళో తెలుసా? నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే, అంటే నన్ను ఆరాధిస్తే, నన్ను మహిమపరిస్తే, నా మాట వింటే ఇదిగో ఈ లోకరాజ్యాన్ని మొత్తాన్ని నీకు ఇస్తానన్నాడు. సృష్టికర్త ఎవరు? ఆయనేమో సృష్టి చేశాడు. తిరిగి మరలా ఎవరెవరికి ఇస్తానన్నారు? నీవు నా మాట వింటే, నన్ను పూజిస్తే, నాకు నమస్కారం చేస్తే ఇదిగో ఇది మొత్తాన్ని నీకు ఇస్తానని చెప్పి చెబుతున్నాడు. సొమ్మేవరిది, సోకేవరిది? చూడండి ఒకసారి. నిజంగా అలాంటి మహోన్నతమైన దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక సామ్రాజ్యాన్ని, ఒక రాజ్యాన్ని దేవుడు ఇస్తే మాకు ఈ రాజ్యం బాగలా అని చెప్పి దెయ్యాల రాజ్యాన్ని ఎన్నుకొని దెయ్యాల రాజ్యాల కోసం పరిగెత్తిన ప్రపంచం ఎంతో మంది ఉన్నారు. దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ మాట్లాడతాడు, తన రాజ్యమునకును మహిమనకును మిమ్మును పిలిచిన ఏం చేయాలంట, మిమ్మును పిలిచినటువంటి పిలుపునకు తగినట్టుగా నడవాలి అన్నాడు. ఉందంటారా? లోకాన్ని అనుసరించి నడుస్తున్నాం తప్ప దేవుణ్ణి కానీ, దేవుని వాక్యాన్ని కానీ, లేదా దేవుని చిత్తాన్ని కానీ అనుసరించి నడవలేని పరిస్థితులు మనం ఉండటం వల్ల దేవునికి ఏమాత్రం కూడా మహిమ కలిగే ఛాన్స్ లేదు వాస్తవానికి దేవుని పిల్లలు. కాబట్టి దేవుడు మహోన్నతమైన దేవుడు తన దయాపూర్వక సంకల్ప ప్రకారం మనందరినీ పిలిచాడు. పిలుపు అందరికైతే పిలిచాడు, అందరినీ పిలిచాడు. దాంట్లో పక్షపాతం అనేటువంటిది ఏమీ లేదు. గొప్పవారని, పెద్దవారని, ఆ కులమని, ఈ కులమని ఏమీ లేదు. ఆయన పిలిచినటువంటి పిలుపు యూనివర్సల్. దానిలో ఎలాంటి పార్షల్ లేదు. గొప్పవాళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, పేదోళ్ళు అనేటువంటి తారతమ్యం ఏమీ లేదు. అందరి సమానంగా పిలిచారు. కానీ ఆ పిలువబడిన పిలుపుని అర్థం చేసుకుని దాన్ని జ్ఞానంగా ఆలోచన చేయగలిగి ఆ పిలుపుకు లోబడితే మనకు పరలోకం ఉంది. ఆ పిలువబడిన పిలుపుని ఇక్కడ ఎవరైతే నిర్లక్ష్యం చేశారో, నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునే ఛాన్స్ లేదు. కాబట్టి అన్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎలాగ తప్పించుకుంటూ అన్నాడు. తప్పించుకునే ఛాన్స్ నీకు కానీ, నాకు కానీ, ప్రపంచం మరెవరికి కానీ లేదనే విషయాన్ని గమనించి దేవుడు మనకు పిలిచాడు. మనం ఆయన పిలుపు విన్నామా లేదా, నమ్మేమా లేదా, భక్తులు పొందామా లేదా, ఆయన రాజ్యంలో ఉన్నామా లేదా విషయాన్ని గమనించి గ్రహించి దేవుడి పిలిచే పిలుపు తగినట్టుగా మనం అందరం నడుచుకోవాలని ప్రభువును ప్రేమతో హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇటు ప్రభుదేవ ఇటు దేవుని వాక్యాన్ని సరితమైన అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న మాట ఇస్తున్నాను. అందరికీ